హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చేసి మేము 2 రోజుల నుండి గార్డెన్లోకి రావడం లేదు. పండ్లు కూరగాయలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ మొక్కజొన్న కంకి కూడా మంచిగా పీసు తోడిందండి. చూడండి ఎంత బాగా పీసు తోడిందో. కూరగాయలు ఏమున్నాయి, వంకాయలు ఉన్నాయి అనుకుంటున్నా నేనైతే. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఒక లైక్ కొట్టండి. మీ అమూల్యమైన లైక్ మా వీడియోని ఇంకొకరికి షేర్ చేస్తుంది. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామా? చూడండి, వంకాయలు అయితే ఉన్నాయి, చాలా వచ్చినాయి. వంకాయ చెట్టు పురుగు పడుతుంది, ఆకులన్నీ తెంపేయాలి. ఇంకా బెండకాయల చెట్లు కూడా ఉన్నాయి, మిరపకాయలు కూడా కాసినాయి. ఇవి కారం మిరపకాయలండి, ఇవి జాల మిరపకాయలు. ఇవి పొడుగు వస్తాయి ఈ కాయలు. చూడండి చాలా పొడుగు వస్తాయి, కారం తక్కువనే ఉంటాయి. ఇవి ఆవాల చెట్లు. బెండకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఈ చెట్లు అవే మొలిసినాయి, నేను పెట్టలేదు. ఈ చెట్టు మాత్రం పెద్దగా అయిపోయినాయి. ఇక్కడ 3 బెండకాయలు ఉన్నాయి, అవి తెంపాలి. తెంపుదాం తర్వాత. బుడంకాయ కూడా ఉందండి. ఇక్కడ కూడా బుడంకాయలు చాలానే పడ్డాయి. ఒకరోజు కూరకి అవుతాయి. ఈ గింజలన్నీ అవే మొలిసినాయి. ఇక్కడ 2 బుడంకాయలు ఉన్నాయి. చుక్క కూర కూడా ఫ్రెష్గా ఉంది. కరివేపాకు చెట్టు చూడండి, ఈ కొమ్మలన్నీ మొన్న ఇచ్చేసి పొడి చేసిన కదా, మళ్ళీ ఎంత బాగా ఎగురొస్తున్నాయో. ఒక కొమ్మకి అన్ని కొమ్మలు వచ్చినాయి. సీతాఫలకాయలు ఉండే మొన్న, మరి ఉన్నాయా లేవా చూడాలి. ఆహా, చీమలన్నీ తినేసినాయి. చూడండి, చీమలు మొత్తం తినేసినాయి. ఇక్కడ ఒకటి ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ కూడా మొత్తం తినేసి తోడుకొని మాత్రమే ఉంచినాయి. ఇక్కడ ఒకటి నేను తెంపుదాం అనుకున్నా, కానీ 2 రోజులు ఊరికి వెళ్ళేసరికి మిస్ అయినాయి, చీమలు తినేసినాయి. ఇక్కడ మాత్రం ఫ్రెష్గా పపాయ ఉంది, పొప్పడి పండు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఒక పపాయ అయితే చేతికి వచ్చింది. సీతాఫల పండ్లు అయితే అయిపోయినాయి. వంకాయలు ఉన్నాయి. వంకాయలు రేపు తెంపి కూర వండుతా. ఇవాళ పప్పు కూర వండిన. మన ఫామ్లో బచ్చల కూర కూడా చాలా ఉందండి, బాగా అయింది. గోంగూర కూడా చాలా ఫ్రెష్గా ఉందండి, ఒక తోటలాగా మొలిసింది. చూడండి ఎంత బాగుందో. ఇది ఎందుకో ఎండిపోయింది, అంటే ఆకులు జాడిచ్చింది ఎందుకో మరి. ఇది చూడండి, ఇక్కడ నుండి మొదలు పెడితే అక్కడి వరకు అంతా గోంగూరనే. ఇటు సైడ్ నేను పాలు తీసుకుంటా, ఈ ఇంటి పక్క వాళ్ళ దగ్గర ఇలా తీగకేస్తారు.
వేస్తే తీసుకొని వెళ్తాం. ఇవి పావుసేరండి, చిక్కగా ఉంటాయి పాలు. మనం వాటర్ మళ్ళీ ఇందులో హాఫ్ బాటిల్ కలుపుకోవచ్చు. ఇవి 20 రూపీస్ అండి. ఇవి మళ్ళీ ఏం తక్కువ హాఫ్ లీటర్ అవుతాయి కొన్ని వాటర్ కలుపుకుంటే. ఇవాళ గార్డెన్లో ఒక పపాయ మాత్రమే వచ్చింది మనకి. మళ్ళీ రేపు వంకాయలు, చుక్కకూర, బెండకాయలు తెంపుదాం. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.